తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. తాజా పరిణామాలతో శశికళ అలర్ట్ అయ్యారు. మరోసారి క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలను కలవనున్నారు ఆమె. ఎవరూ పన్నీర్ వైపు వెళ్లొద్దంటూ వారితో మరోసారి మంతనాలు చేయనున్నారు. ఆ వెంటనే గవర్నర్ ను కలిసేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి ఇవ్వకుంటే రాజ్ భవన్ బయట ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, చెప్పండి, ఈ రోజైనా గవర్నర్ శశికళకి అపాయింట్మెంట్ ఇస్తారా? గవర్నర్ పిలుపు కోసం ప్రతి క్షణం వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గవర్నర్ ఎప్పుడెప్పుడు పిలుస్తారా, దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్ గా మాట్లాడి తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలము ఏదైతే ఉందో అవన్నీ కూడా మరొకసారి లేఖపూర్వకంగా చూపిద్దామని, అలాగే ఫోటోస్ తో కొన్ని సబ్మిట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు. అందులో భాగంగానే గవర్నర్ పిలుపు కోసం శశికళ వర్గంలోని కీలకమైన నేతలంతా కూడా మరొకసారి రాజ్భవన్ ని సంప్రదించడం జరిగింది. అయితే వెయిట్ చేయాలి, ఇలాంటి ఇది కూడా సమాచారం రాలేదని చెప్పి కూడా రాజ్భవన్ వర్గాలు చెప్పడంతో మరొకసారి అప్రోచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలు జారిపోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడికి మరొకసారి రిజర్వ్స్ వెళ్ళడానికి శశికళ రెడీగా ఉంది. కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరబోతుంది. సో అక్కడికి వెళ్లి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నిన్నటి నుంచి పోలీసులు తీసుకున్నటువంటి సమాచారం తర్వాత మరి నిన్న కలిసి మళ్ళా ఈ రోజు ఉదయం కూడా వీడియో కాన్ఫరెన్స్ లో వారితో మాట్లాడారు. మళ్ళా తర్వాత ఒకసారిగా ఇప్పుడు బయలుదేరి వెళ్ళి ఇంకొకసారి వాళ్ళు కలవాలని, ప్రభుత్వం మనదే వస్తుంది, ఎలాంటి అధైర్యం కానీ పడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా వాళ్ళకు మరోసారి భరోసా ఇచ్చే ప్రయత్నం శశికళ చేయబోతున్నారు. అందులో భాగంగానే కొద్దిమంది ఎమ్మెల్యేలకు కొన్ని అనుమానాలు ఉండడంతో అది కూడా ఆవిడ వెళ్తున్నారని కూడా మనకు సమాచారం. నిన్న ఆవిడ వెళ్ళినప్పుడు ఒక 20 మంది ఎమ్మెల్యేలు అంటే ఆవిడ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా సెంగొట్టయ్యని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టడానికి వ్యతిరేకించడంతో కొద్దిమంది మాత్రం దానికి తటస్థంగా ఉన్నారు. సో ఒకవేళ ఏదైనా కోర్టులో తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే వేరే అభ్యర్థిని నిలబెట్టి వీరికి సీఎం అవకాశం ఇవ్వమని చెప్పి గవర్నర్ కోరేందుకు కూడా రెడీ అవుతున్న నేపథ్యంలో శశికళ మరొకసారి ఎమ్మెల్యేలను కలవడం కూడా కీలకంగా మారనుంది. మరి అక్కడికి వెళ్ళి ఆవిడ ఏం మాట్లాడతారు, రెండో రోజు కూడా ఎమ్మెల్యేలతో సమావేశమై ఎలాంటి సమాధానాలు వాళ్ళకి ఇస్తారని మాత్రం ఆసక్తికరమైన అంశంగా మనం భావించవచ్చు. సో ఈ రోజు ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆవిడ రాత్రి 7 నుంచి 8 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చి ఈలోగా గవర్నర్ నుంచి ఒకవేళ తనకు కాల్ వస్తే డైరెక్ట్ అటు నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా వారు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ పోలీస్ గార్డెన్ లో కనిపిస్తుంది. ప్రతిభ. రైట్, థాంక్యూ.